హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీఎం చంద్రబాబుకు ఊహించని షాక్ అండి. ఎదురు తిరుగుతున్న ప్రభుత్వ ఉద్యోగులు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో, ముందుగా ప్రభుత్వము ఒక శ్వేతపత్రం విడుదల చేసిన మాట వాస్తవము మనందరికీ తెలిసిందే. మరి ప్రభుత్వ వ్యయంపై భిన్నమైన లెక్కలు అయితే చూపించింది. చంద్రబాబు వాదన ఏంటంటే రాష్ట్ర ఆదాయంలో 94-98% కేవలం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకే ఖర్చవుతోందని, అందుకే ఆర్థిక పథకాలకు అప్పు చేసి మరీ ఇవ్వాల్సొచ్చిందని చెప్పేసి ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అయితే ఉద్యోగ సంఘాల కౌంటర్ ఏంటంటే దీనికి బదులుగా ప్రభుత్వ ఆదాయంలో కేవలం 30-30% మాత్రమే జీతాలు, పెన్షన్లకు ఖర్చవుతోందని ఉద్యోగ సంఘాల నేతలు గణాంకాలతో సహా చెబుతూ ఉన్నారు. బొప్పరాజు వెంకటేశ్వర్ల వివరణ 2024-25లో ప్రభుత్వం చేసిన ఈ 2,26,000 కోట్ల వ్యయంలో ఉద్యోగుల వాటా కేవలం 37.4% మాత్రమే. పన్నుల రాబడిలో ఇది 59%గా, ఇతర రాబడితో కలిపితే 49%గా ఉంది అని ఆయన వివరించారు. ఇక ఉద్యోగుల బకాయిలు, పదవి విరమణల విషయానికొస్తే ఉద్యోగులకు ప్రభుత్వం 55,000 కోట్లు బాకీ ఉంది. గతంలో 30,000 కోట్లు చెల్లించామన్న చంద్రబాబు గారి వ్యాఖ్యలు అబద్ధమని ఈ మేరకు వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు. రిటైర్మెంట్లు గతంలో గత 2 ఏళ్లలో 41,000 మంది రిటైర్ అయ్యారు. వచ్చే 5 ఏళ్లలో మరొక 1,50,000 మంది రిటైర్ కాబోతున్నారు. కానీ కొత్త రిక్రూట్మెంట్లు ఏమీ జరగలేదనైతే వాదన ఉంది. ఇక సచివాలయ ఉద్యోగుల సమస్యలండి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై పనిభారం పెరిగింది. వారి 22 డిమాండ్లను ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపిస్తున్నారు. సర్వేల పేరుతో కరపత్రాల పంపిణీ కోసం తమను సో ఇంటికి పంపిస్తున్నారని, దీనివల్ల ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక 4ది ఎన్నికల హామీలు అమలు తీరు. పీఆర్సీ మరియు ఐఆర్ విషయానికొస్తే మెరుగైన పీఆర్సీ, ఐఆర్ ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవటం లేదని ఉద్యోగులు మండిపడుతూ ఉన్నారు. పెన్షన్ విధానం అధికారంలోకి వస్తే ఓపీఎస్, జీపీఎస్ విధానాలను పునఃసమీక్షిస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసి ఎత్తడం లేదు. వాలంటీర్ల విషయానికి వస్తే వాలంటీర్ల గౌరవ వేతనం అనేది 5,000 నుంచి 10,000కు చెల్లిస్తామని చెప్పి ఇప్పుడు వ్యవస్థనే లేకుండా చేస్తున్నారని చెప్పేసి విమర్శిస్తూ ఉన్నారు. ప్రభుత్వ విలాసవంతమైన వ్యయంపై విమర్శలు. ఒకవైపు జీతాలకు డబ్బులు లేవంటూ, మరోవైపు ముఖ్యమంత్రి, మంత్రులు అనేక విమానాలు, హెలికాప్టర్ల కోసం కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నారని ఉద్యోగ సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. అమరావతిలో భవనాల అద్దాలకే 2,500 కోట్లు, రీడిజైనింగ్ కన్సల్టెంట్‌కే ఈ ఒక 200 కోట్లు, ఈ విధంగా సుందరీకరణకు ఒక 540 కోట్లు ఖర్చు చేస్తూ ఉద్యోగుల దగ్గరకొచ్చేసరికి ఆదాయం లేదనటం తగదని వారు భావిస్తూ ఉన్నారు. రాజకీయ మరియు మీడియా విమర్శ. ఉద్యోగులపై ప్రజల్లో చెడు అభిప్రాయం కలిగించడానికే ప్రభుత్వము ప్రయత్నం చేస్తోందని నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. గతంలో ఉద్యోగులను రెచ్చగొట్టిన మీడియా ఇప్పుడు మరి వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని కొంతమంది జర్నలిస్ట్ అయితే తెలుపుతున్నారు. మరి హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యోగుల నేతలపై రెడ్ బుక్ ప్రయోగం కూడా చేస్తున్నా అని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నారనమాట. సో, మొత్తానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సాకుతో కొత్త పీఆర్సీ, ఐఆర్ ఇవ్వకుండా తప్పించుకోవడానికి ప్రభుత్వం ఇప్పుడు లెక్కలు చెబుతోందని ఉద్యోగ సంఘాల ప్రధాన ఆరోపణగా అయితే నిలుస్తోంది.